నమస్తే అన్న. కొద్దిగా ఎట్లా చూస్తారు తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసారు. సో ప్రజా గొంతుకు నేను నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా నేను అక్కడ ఉన్నాను, బీసీలకు ఏ సమస్య వచ్చినా అక్కడ ఉంటాను, బీసీలకు పెద్దపీట వేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, నిరుద్యోగులకు కావచ్చు అందరికీ నేను ప్రశ్నించే గొంతుకగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను పనిచేస్తాను, నిరుద్యోగుల పక్షాన నేను నిల్చుంటాను అంటున్నాడు. ఇది వాస్తవమేనా ఏం చెప్తారు? ఫస్ట్ తీన్మార్ మల్లన్నను బహిష్కరించడం గురించి ఎట్లా చూస్తారు అంటున్నారు. అది తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి అంశం కాదు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అంతర్గత వ్యవహారం. అది ఒక ఇంట్లో పంచాయతీ ఎట్లుంటుందో అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పంచాయతీ. ఆయన పంచాయతీని తీసుకొచ్చి మొత్తం సమాజానికి రుద్దితే ఎట్లా? ఇప్పుడు వెనకటికి ఉన్నారు లోకం పంచాయతీ మొత్తం శ్రీదంట, కృష్ణశాస్త్రి పంచాయతీ, సాహిత్య పంచాయతీ మొత్తం సమాజం అంట. ఆయన ప్రేమ గురించి చెప్తే అందరు ఈ ప్రేమ గురించి కొట్టుకొని వచ్చేటోళ్ళు. అంత లోకంలో ఒక తిండికి లేని వాళ్ళ పంచాయతీ మొత్తం శ్రీని ఎత్తికెత్తుకున్నట్టు ఈయన తీన్మార్ మల్లయ్య ఆయన నోటి దురదతోటి ఆయన దందాల గురించి ఆయన పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఆయన నెల కొడితే ఆయన పంచాయతీ బీసీల పంచాయతీ ఎట్లయితే, ఆయన పంచాయతీ ఎస్సీల పంచాయతీ ఎట్లయితుంది, ఆయన పంచాయతీ కుల కన్నడ పంచాయతీ ఎట్లయితుంది, ఆయన పంచాయతీ నిరుద్యోగుల పంచాయతీ ఎట్లయితుంది? ఇది తప్పు. తీన్మార్ మల్లన్న అనేటటువంటి ఆయన బోకర్ దందాకు ఆయన నోటి దురుచుకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయనను బహిష్కరించారు. అది మాకు సంబంధం లేదు. తీన్మార్ మల్లన్న నిల్చున్నాడు. ఈ వారి ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ సమస్య ఉంటే తీన్మార్ మల్లన్న అక్కడ ఉండి నిరుద్యోగులకు అండగా నిల్చుండని ఎమ్మెల్సీ నుంచి చెప్తా ఉన్నారు. మల్లన్న చెప్తాడు. ఏం చెప్తారు? ఎక్కడ నిల్చున్నాడు? తీన్మార్ మల్లన్న ఏడ నిల్చున్నాడు? మంచేసుకొని కూర్చున్నాడా? అశోక్ నగర్లో మంచేసుకొని పన్నాడా? ఇక్కడ మనం నీళ్ళు కడుతుంది పోతే మనం ఆడ దుప్పటేసుకొని కావాలి బంతంగా అట్లా నిరుద్యోగులకు ఏ సమస్యలు వస్తున్నాయి ఏంది నేను కాపల కుక్క అని అన్నాడు కదా. మరి అట్లా ఆయన పన్నాడు తీన్మార్ మల్లన్న ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగ సమస్యల గురించి రోడ్డుకి ఎక్కి కొట్లాడిండా? అశోక్ నగర్లో ఆ రోజు రాత్రి మొత్తం కొట్లాడితే వచ్చిండా? 29 జీవో గురించి ఒక్క రోజు వచ్చి రోడ్డు మీద కొట్లాడిండా? ఏ రోజన్నా జీవో 46 వాళ్ళ గురించి కొట్లాడిండా రోడ్డు మీద? మనకు రిలింక్విష్మెంట్ గురించి కొట్లాడిండా? ఒట్టిగా ఆయన డబ్బా మీద పెట్టుకొని ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుకొని వ్యూస్ వస్తే దాని మీద కూడా ఆదాయం సంపాదించుకున్నటువంటి తీన్మార్ మల్లన్న ఒక వీడియో పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడతారా? ఆయన ఎప్పటికీ రాడు. ఆయన ఒక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినోడు కాదు, విద్యార్థి దశలో ఉద్యమాలలో కొట్లాడినోడు కాదు, ఎక్కడ కొట్లాడినోడు కాదు. ఆయనకు కలిసి వచ్చింది ఆ రోజు ఏంటంటే కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఇప్పుడు ఈ మాట ఖచ్చితంగా అంట కాంగ్రెస్ వాళ్ళ కోపం వచ్చినాం కాదు, చౌటలు దద్దమ్మల లెక్క ఆ రోజు ప్రతిపక్షంలో లేనప్పుడు ఆ రోజు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంటే వీళ్ళే ప్రతిపక్షంగా ఉన్నారని ఆ రోజు యూట్యూబ్ ఛానళ్ళకు అందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, ఆ యూట్యూబ్ ఛానల్ని ఆదరించడం జరిగింది. ఆ రోజు క్రమంలో తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష పాత్ర లెక్క ఉన్నాడని ఆయనకు సహకరించారు. అది వేరు, కానీ అదే రాజకీయం కాదు. నువ్వు ఒక మాట్లాడడం వేరు, విషయాన్ని 10 మందికి చెప్పడం వేరు, పరిష్కరింపజేయడం వేరు. నీకు ఒక పదవి వచ్చినాక ఆ సమస్య పరిష్కారం కొరకు నువ్వు ప్రభుత్వంలో ఉండి నువ్వు చేసే విధానము వేరు. దేనికి దానికి ఒక సపరేట్గా చూడాలి. అన్నిటికీ ఒకటే నేను మొత్తుకుంటా అంటే కుదరదు. సో ఏంది మరి ఇప్పుడు మీ కార్యాచరణ ఏంది? మళ్ళా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఎందుకు వస్తాం? ఈ తీన్మార్ మల్లన్న బోకర్ దందాలు ఏదైతే చేసిండో, మమ్మల్ని ఏ విధంగా మోసం చేసిండో, నిరుద్యోగుల అంటే గ్రాడ్యుయేట్స్ నుంచి గెలిచి గ్రాడ్యుయేట్స్ని ఏ విధంగా పక్కన పడేసి బీసీ వాదం అది ఇదని అన్ని పంచాయతీలు పెట్టుకున్నాడో, అసలు వదిలి కొసరెత్తుకున్నట్టు ఏదైతే చేస్తున్నాడో ఈ తీన్మార్ మల్లన్న నుంచి మేము నేర్చుకున్నాం, బుద్ధి తెచ్చుకున్నాం. ఇప్పుడు అంజిరెడ్డి గారు కూడా ఈరోజు గెలిచింది ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోటి ఈయన గెలిచిండు. కాబట్టి ఈయన ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయనటువంటి కాంగ్రెస్ను నిలదీయాలి. వాళ్ళు ఇచ్చిన హామీలను ఈయన భుజాల మీద వేసుకొని ఈయన మా పక్షాన మండలిలో కొట్లాడాలి. నిరుద్యోగ అభివృద్ధి గురించి కొట్లాడాలి, 2 లక్షల ఉద్యోగాల గురించి కొట్లాడాలి, ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ల గురించి కొట్లాడాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి కొట్లాడాలి. మొన్న 2 సంవత్సరాలు బీటెక్ అయిపోయి ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాక వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలకు పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రధానమైన సమస్యల గురించి కొట్లాడాలి. యూనివర్సిటీలలో బ్లాక్ గ్రాంట్స్ గురించి కొట్లాడాలి, యూనివర్సిటీలకు కంపెనీలకు అనుసంధానం చేసేటట్టు కొట్లాడాలి. ఇవాళ అంజిరెడ్డి గారికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఆయన పటాన్ చెరువులో ఒక పారిశ్రామిక వాటలో తిరిగినటువంటి వ్యక్తిగా, ఆయనకి ఏ కంపెనీకి ఎలాంటి సెక్టార్ వాళ్ళను ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నోని తీసుకుపోవాలి, వానికి ఎలాంటి స్కిల్ని అందించాలి, ఇవన్నీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి నిరుద్యోగాన్ని రూపుమాపడంలో అంజిరెడ్డికి ప్రైవేట్ సెక్టార్ నుంచి ఒక మంచి అవకాశం ఉంది.
ఉపాధి కల్పించడానికి. ఇంకొకటి అంజిరెడ్డి గారికి ఉన్నటువంటి మంచి అవకాశం ఏంటంటే సెంటర్లో కూడా వాళ్ళ పార్టీ అధికారం ఉంది. వాళ్ళ పార్టీ కూడా స్కిల్ ఎన్హాన్స్ అని, ఒక స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని చాలా ప్రోగ్రామ్స్ తీసుకుంటుంది. కాబట్టి వాటి నుండి నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ అంజిరెడ్డి గారు మా నిరుద్యోగులకు అయితేంది, ఇంటర్మీడియట్ చదివి ఉట్టి ఉండేటటువంటి వాళ్ళకైతేంది, ఐటీఐ చేసుకునేటటువంటి వాళ్ళకైతేంది, ఇప్పుడు మనకు సెల్ ఫోన్ రిపేర్లు అయితేంది, ల్యాప్టాప్లు అయితేంది, ఏఐ టూల్స్ అయితేంది, వీడియో ఎడిటింగ్ అయితేంది, వీటన్నిటి వైపు కొత్త ఒక ల్యాండ్స్కేప్ పైన, ఒక టెక్నికల్ ల్యాండ్స్కేప్ పైన నిరుద్యోగులకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేపిస్తూ ఉద్యోగాలు కల్పించేటట్టు అంజిరెడ్డి పని చేయాలి. ఆ దిశగా అంజిరెడ్డి పని చేయాలని మేము అందరం కూడా అంజిరెడ్డికి ముందుగా చెప్తున్నాం. తీన్మార్ మల్లన్న లెక్క నిరుద్యోగులను మోసం చేయొద్దని అంజిరెడ్డి గారికి వేడుకుంటున్నాం. తీన్మార్ మల్లన్న నిరుద్యోగులు మోసం చేసిన ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్ చేయండి. తెలంగాణ సమాజం చూడలేదా? ఏ రోజు వచ్చి బయట కొట్లాడిండు? ఏ రోజు 29 జీవో గురించి కోర్టులో వచ్చి ఏమన్నా మా తరపున కొట్లాడిండా? ఈడబ్ల్యూఎస్ గురించి ఇంత మాట్లాడిన తీన్మార్ మల్లన్న ఒక్క కేసు ఎందుకేలా? బీసీలు అందరూ ఉంటున్నారు, ఒక్క ఎందుకు కేసు చేయట్లేరు? ఈ అవసరం లేదు వీళ్ళకు. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఏదో ఒకటి ఆయన ఎప్పుడు ఒకంతోటి తిట్టించుకొని లాస్ట్గా అంతోటి ఉన్న వాళ్ళని అందరిని బకరగాలం చేసి ఆయన ఒక్కడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ కావాలని. అసలు కదా ఆయన మినిస్టర్ గురించి వచ్చింది, వాదం గురించి వచ్చిందా? వాదం గురించి అయితే ఈడబ్ల్యూఎస్ మీరు గురించి ఎందుకు కేసు వేయలేదు? ఆయన 29 జీవో గురించి వచ్చి కొట్లాడితే అయిపోతుండే. ఇక అదే మాట్లాడతాడు అంతే. అప్పుడు మాట్లాడిండు, ఇప్పుడు మాట్లాడిండు. నీకు పదవి లేనప్పుడు అంటే మాట్లాడినావు. నీకు పదవి వచ్చినాక మండలిలో ఎందుకు కొట్లాడలేదు? మండలిలో ఎందుకు నువ్వు ఖచ్చితంగా ఈ జీవో ఇట్లా ఉంది, దీనికి కావాల్సిన డేటా ఇదని ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎందుకు కేసు వేయలేదు? లీగల్గా ఎందుకు ఫైట్ చేయలేదు? వాళ్ళ పార్టీని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడతారు. అట్లనే నువ్వు కౌంటర్ ఏదో ఒకటి మాట్లాడు కాదు కదా. మా కాడికి వచ్చి కూర్చుంటే మేము మాట్లాడతాం కదా. మేము తన్నులు తిన్నప్పుడు మా పక్కన ఉండాలి కదా. మేము స్టేషన్లో పోయినప్పుడు మా పక్కన ఉండాలి కదా. తీన్మార్ మల్లన్న ఇన్ని కేసులు అంటే ఎవరి గురించి తీన్మార్ మల్లన్న కేసులు పోయింది చెప్పు? నోటి దురదృష్టితోటి ఒకరిని తిట్టి కేసులో పెట్టించుకొని పోయింది. కానీ ఒక్క సమస్య మీద నేను ఈ సమస్య గురించి ఈ రైతుల భూములు గుంజుకుంటుంటే వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వకుంటే నేను ఆ రైతుల పక్షాన ఆడ కొట్లాడితే ఆడ పడుకుంటే నన్ను ఎత్తుకపోయారని చెప్పండి. నిరుద్యోగులందరూ ఇక్కడ కొట్లాడుతుంటే వాళ్ళని కొట్టొద్దు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయొద్దు, నా ఈపు పలగొట్టినాక నిరుద్యోగుల వైపు ఈపులు పలగొట్టని, చంపితే నన్ను చంపి నా శవం మించి నిరుద్యోగులను ఎత్తుకపోని కూర్చున్నాడా? ఈ సమస్య గురించి కొట్లాడుతుంటే తీన్మార్ మల్లన్న ఎత్తుకపోయి కేసులు పెట్టిర్రు. తీన్మార్ మల్లన్న ఈ అమ్మాయిల మీద అగత్యాలు జరిగినప్పుడు ఆడ అమ్మాయిల పైన కొట్లాడుతుంటే తీసుకొని పోయి తీన్మార్ మల్లన్న జైల్లో పెట్టిననేటటువంటి ఒక్కటన్నా ఉందా? ఏదన్నా చెప్పండి. తీన్మార్ మల్లన్న మీద ఉన్న కేసులన్నీ ఆ కేటీఆర్ని తిట్టినాయో, కేసీఆర్ని తిట్టినాయో, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టినాయో, ఆ కాంగ్రెస్ వాళ్ళని తిట్టినాయో, బీజేపీ వాళ్ళని తిట్టినాయో, ఈ నోరు పారేసుకుంటూ వచ్చినటువంటి కేసులే తప్పితే ఒక సమస్య గురించి కొట్లాడితే వచ్చినటువంటి కేసులు ఏమున్నాయి చెప్పండి? అన్న ప్రశ్నించుడు ఎవడన్నా ప్రశ్నిస్తాడు అన్న. ఇంట్లో పిల్లగాడు కూడా అమ్మని ప్రశ్నిస్తాడు. కానీ ఇల్లును గడపడానికి పిల్లగాడు పైసలు తీసుకొచ్చి ఇంటిని గడపగలుగుతాడా? లేదు కదా. నిన్ను ప్రశ్నించుతావు, ఎన్నాళ్ళు ప్రశ్నిస్తావు చెప్పు? నీకు అధికారం ఇచ్చి అసెంబ్లీకి పంపించింది ప్రశ్నించడానికి, పరిష్కరించడానికి. పరిష్కరించు, సాధించు. ఏం చేసినావు? ప్రశ్నించి సాధించి పరిష్కరించినవా? చేయలే కదా. నువ్వు అంత ప్రశ్నిస్తావు, ఊగా ప్రశ్నించుడే. అందరం ప్రశ్నిస్తాం, నువ్వు కూడా ప్రశ్నిస్తావు. అందరికన్నా డేటా ఫ్రీనే ఉంది. 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 2.5 GB వస్తుంది. ఇంకా జియోనైతే అన్లిమిటెడ్. ఆ జియో డేటా అయిపోయిన దాకా ప్రశ్నించవచ్చు. ఈ ఫలితం ఏముంటుంది? నిన్ను అసెంబ్లీకి పంపించింది ప్రశ్నించడానికేనా? ఎప్పుడు ప్రశ్నించే గొంతుగా ఎవడు ప్రశ్నించేటోడు లోడి. ఈయనొక్కడే ప్రశ్నించాలి. ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు తీన్మార్ మల్లన్న పుట్టినాకనే ప్రశ్న పుట్టిందంట. ఆయన ఎన్నికలలో అప్పుడు ప్రచారం ప్రశ్నకు పురుడు పోసినటువంటి వాడే తీన్మార్ మల్లన్న అంట. పరిష్కారానికి ఎప్పుడు పురుడు పోస్తా? ప్రశ్నకే పురుడు పోయి మరి ఆ ప్రశ్న ఎప్పుడు నీళ్ళు ఆడాలి, ఎప్పుడు దాన్ని జోలపాట పాడాలి? ఇంకా దాన్ని సాగినాక అందరికి ప్రశ్నలు పంచినాక మళ్ళీ పరిష్కారానికి ఎప్పుడు వస్తావు? తీన్మార్ మల్లన్న గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు తీన్మార్ మల్లన్న టీం ఉంది కదా, 7200 ఒక ఉద్యమం ఉప్పెన అసలు నయా పైసలు లేకుండా ఎమ్మెల్యేని చేస్తున్నాడుగా. మరి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ వాడు బహిష్కరిస్తే ఒక్కడన్నా వచ్చిండు 7200 నుంచి? అసలు 7200 ఎవరి మీద ఉంది కొట్టుకోమ్మను? మా మీద ఉంది రిజిస్ట్రేషన్ ఛానల్. అసలు నీ ఉద్యమం ఎటుపోయింది? నీ సంఘం ఎటుపోయింది? నీ టీం ఎటుపోయింది? నిన్ను జాడిచ్చి తంతే ఒక్కడు బయటికి రాలేదు. నిన్ను బయట వేస్తే అవార్డు రాలేదు.
ఈయనకొక టీం అంట, ఈయనకొక ఉప్పెనంట, ఈయనకొక ఉద్యమం అంట. నువ్వు అన్న మాటలో చెప్తా ఉయ్యాలన్న తంతే ఆడ ఈ మూల పోతుంది, ఆ మూల పోతుంది, ఇట్లా పోతుంది కదా. అట్టనే ఈడదంతా పోతాడు బీఆర్ఎస్లో పోతాడు, ఆడదంతా పోతాడు కాంగ్రెస్ అంటాడు, ఆడదంతా పోతాడు బీజేపీ అంటాడు, ఈడదంతా బీఎస్పీ అంటాడు. రోజొక వాదం, రోజొక సిద్ధాంతం అయినది. వేస్ట్. మల్లన్న గురించి ఎవడు మాట్లాడట్లేడు అన్న. అసలు ఆయన ఎత్తుకుంటే జోకర్ కాడు, పెద్ద జోకర్, డబ్బుల గురించి అంతే. ఆయన అంతా బ్లాక్మెయిల్ చేయడము, ఈ వాదాన్ని బలహీనం చేయడము అంత తప్పే. తీన్మార్ మల్లన్న గురించి ఏమీ లేదు. మాట్లాడుకో. ఆయనకి ఏం సబ్జెక్ట్ ఉన్నది చెప్పు. ఏం చదువుకున్నాడు, ఎన్ని పుస్తకాలు చదివిండు, ఏ జ్ఞానాన్ని చదువుకున్న జ్ఞానాన్ని దాన్ని ఒక ఆచరణలోకి తీసుకొని వస్తాడు. ఆయన ఇక వ్యక్తిగతాల జోలికి వద్దు. ఆయనకున్న అవలక్షణాలను సమాజం వైపు రుద్దుతందుకు వస్తాడు. సో ఫైనల్గా ఏం చెప్తుంది? నిరుద్యోగులం ఒకటి, అంజిరెడ్డి ఈ తీన్మార్ మల్లన్న గురించి అవలక్షణాలు ఏ అయితే చెప్పినామో అలాంటి అవలక్షణాలు మీరు పులికిపుచ్చుకోవద్దు. దయచేసి మీరు తీన్మార్ మల్లన్న లెక్క అసలు వదిలి కొసరు పట్టుకోవద్దు. ఖచ్చితంగా ఈ మాట ఎందుకంటున్నాం అంటే, బీజేపీ ఈరోజు ఇక్కడ మేము అధికారంలోకి వస్తాము, ఉత్తర తెలంగాణలో బాగా వేసినాం కాబట్టి తెలంగాణలో మేమే అనే దిశగా రాజకీయాలు చేస్తుంది కాబట్టి ఆ చేసే క్రమంలో మీరు రాజకీయ పార్టీ కాబట్టి చేసుకోండి. అదే ప్రధానమైన పెట్టుకొని మా సమస్యలను పట్టించుకోకుండా మీరు ఉండొద్దు. మా సమస్యలు ప్రధానంగా పెట్టుకొని మీ రాజకీయ భవిష్యత్తు గురించి, మీ పార్టీ గురించి మీరు కొట్లాడరు. కానీ అదే ప్రధానం చేసుకొని మమ్మల్ని వదిలిపెట్టి తీన్మార్ మల్లన్న లెక్క మా గొంతులు కొయ్యకు, మమ్మల్ని మోసం చేయకు, మమ్మల్ని బకరాలకు చేయకని చెప్తున్నాం.